రేపు ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్లో గద్వాలకు న్యాయం చేయాలంటున్నారు జిల్లా ప్రజలు. ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఏ బడ్జెట్లోనూ పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారైనా గద్వాల జిల్లాకు కొత్త ప్రతిపాదనలు ఉండేలా ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలని అంటున్నారు. రైల్వే కేటాయింపుల్లో ఈసారి గద్వాల్ జిల్లాకు న్యాయం జరిగేలా చూడాలంటున్నారు జిల్లా ప్రజలు. 30 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న రాయచూర్ టు మాచర్ల రైల్వే లైన్ కు ఆమోదం తెలపాలని కోరుతున్నారు. ప్రతి బడ్జెట్ లో నిరాశ ఎదురవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గద్వాల్ వాసులు. గద్వాల నుండి రాయచూర్కు రైల్వే సదుపాయము చాలా అవసరం. ఇప్పుడు గద్వాల జోగులాంబ గద్వాల జిల్లా ఇంకా అభివృద్ధి చెందాలంటే అనేక సౌకర్యాలు అవసరం. లేకపోతే జనరల్గా ఒకవేళ గద్వాల నుండి రాయచూరికి ఇంకా సదుపాయం కల్పిస్తే ఎక్స్ప్రెస్లు కానీ ఇంకా వేరే గూడ్స్ సౌకర్యాలు కానీ ఇటువంటి ఉంటే చాలా అభివృద్ధి చెందుతుంది. సికింద్రాబాద్ నుంచి ద్రోణాచలం వరకు డబుల్ ట్రాక్ రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు ప్రజలు. గద్వాల్ మీదుగా రాయచూర్ కు నడుస్తున్న డెమో ట్రైన్ కు బదులు ఎక్స్ప్రెస్ ట్రైన్స్ నడపాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. గద్వాల్ మీదుగా మహారాష్ట్ర, ముంబై వెళ్లేందుకు వీలుగా మరో 3 ట్రైన్లకు గద్వాల్ లో స్టాప్ ఇవ్వాలని కోరుతున్నారు. మా ప్రాంతంలో రైల్వే ట్రాక్ ప్రారంభించి దాదాపు 70-80 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు డబులింగ్ పనులు అనేది పూర్తి కాలేదు. కాచిగూడ నుంచి ద్రోణాచలం వరకు డబుల్ లైన్ ఏర్పాటు చేస్తే రైళ్ల సంఖ్య పెరిగి కరెక్ట్ టైమింగ్స్ లో నడపడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే ఈ ప్రాంతంలో గద్వాల్ నుంచి రాయచూరుకు వెళ్లేటువంటి ట్రాక్ లో కేవలం ఒకే డెమో ట్రైన్ మాత్రమే రన్ చేస్తా ఉన్నారు. 2012లో దీన్ని ప్రారంభించారు. ఈ ప్రాంతంలో కూడా రైళ్ల సంఖ్యను పెంచి లోకల్ ట్రైన్స్ కానీ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ కానీ పెంచి వ్యాపార పరంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి వీలవుతుంది. కనీసం ఈ సంవత్సరమైనా ఈ బడ్జెట్లోనైనా తగిన ప్రాతినిధ్యం ఇస్తూ రైళ్ల సంఖ్యను పెంచడానికి సహకరిస్తారని చెప్పేసి ఆశిస్తాం. రాయచూర్ లైన్ కూడా ఎంతో కాలంగా పెండింగ్ లో ఉంది. ఇది కేవలం ప్రతిపాదనలకు మాత్రమే పరిమితం అయిపోయింది. ఇప్పటికీ ఆ పనులు ప్రారంభం కాలేదు. మాచర్ల రాయచూర్ లైన్ పూర్తయితే ఈ ప్రాంతం చాలా అభివృద్ధి చెందడానికి కూడా అవకాశం ఉంది. ఈ ప్రాంతం గుండా నడిచేటటువంటి కొన్ని స్పెషల్ ట్రైన్స్ మా ప్రాంతంలో ఆగకపోవడం వలన గద్వాల ప్రాంతం గుండా పోయేటటువంటి నిజాముద్దీన్, యశ్వంత్పూర్ అనేటటువంటి రైలు జిల్లా కేంద్రాలలోనే ఆగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం జోగులాంబ గద్వాల కూడా ఒక జిల్లా కేంద్రం కాబట్టి ఈ రైలుని ఇక్కడ ఆపేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా రామేశ్వరం, ఓకా, వెనుగంగా అనేటటువంటి రైళ్లు కూడా ఈ ప్రాంతం గుండా పోతున్నాయి, కానీ ఇవి ఇక్కడ ఆగడం లేదు. గద్వాల్లో ఎక్కువగా నేత కార్మికులుంటారు. వీరంతా ముడి సరుకు, నేత బట్టలను అమ్మేందుకు మహారాష్ట్ర, భీవండి ట్రైన్ సర్వీసులు పెంచడం వల్ల నేత కార్మికులతో పాటు లక్షలాది మందికి ప్రయాణ కష్టాలు తప్పుతాయంటున్నారు ప్రజలు.